వివరాలు చూస్తే శ్రీకాకుళం నగర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో తారక్ జన్మదిన వేడుకలను 4 రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా స్థానిక రెల్ల వీధిలో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ప్రారంభించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని నగర అసోసియేషన్ అధ్యక్షుడు దివంగత మాతా మన్మథరావు భార్య రమాదేవికి జూనియర్ ఎన్టీఆర్ అందజేసిన 2 లక్షల రూపాయల చెక్ను శంకర్ చేతుల మీదుగా అందజేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తన అభిమానుల కుటుంబాలకు అండగా నిలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ రియల్ హీరోగా నిలిచారని ప్రశంసించారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో తారక రామ మోక్షజ్ఞ సేవా సంఘం అలాగే రా ఎన్టీఆర్ టీం అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ 40 అడుగుల కటౌట్ నిర్మించి ఆయనకి జన్మదిన వేడుకలు ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. అందులో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నేను అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు మరిన్ని సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలని, మరిన్ని ఆస్కార్ అవార్డులు ఆయన కొట్టాలని, అలాగే అంతర్జాతీయంగా మంచి ఖ్యాతి తేవాలని, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంకా ముందుకు పైకి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, నిండుగా 100 ఏళ్ళు ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఫిల్మ్ స్టార్గా ఇంకా పైకి ఎవరు అందుకోలేనంత ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏదైతే ఆయనకి ఆశయంగా సేవా కార్యక్రమాలు ఆయన ఫ్యాన్స్ చేస్తున్నారో వారందరం కూడా నేను ఎప్పుడూ నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని నేను తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని జువ్వలపాలెం, గాజులలంక, పెద్దలంక, ఈపూరు గ్రామాల్లో భట్టిప్రోలు మండలం ఓలేరులో కృష్ణానదీ తీరంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్లను బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ రకుల్ జిందాల్ పరిశీలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సెబ్ అధికారులకు, పోలీసులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనుమతులు లేకుండా కృష్ణానది నుండి ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ల బృందం ఇసుక రీచ్ను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు, వీఆర్ఓలకు, మైనింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని, అక్రమ రవాణా జరిగితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటరిగా ఉంటున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని యువకులు అత్యాచారం చేశారు. మద్యం మత్తులో యువకులు మహిళపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలు బంధువులు డైల్ 100కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది వృద్ధురాలు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఎస్వి యూనివర్సిటీ పిఎస్లో 2 గంటలకు పైగా విచారణ కొనసాగింది. కేసుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా వివరించానన్నారు పులివర్తి నాని. ఘటనకు ముందు తర్వాత జరిగిన విషయాల గురించి సిట్ అధికారులు అడిగారన్నారు. ఘటనకు సంబంధించి వీడియో, ఫోటోలు, ఆధారాలను అందజేశానని నాని తెలిపారు. దాడికి వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులను శిక్షించాలని కోరానని, దాడికి సంబంధం లేని తిరుమలకు చెందిన 3గురిని అరెస్ట్ చేశారని తెలిసిందని, సిట్ అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశానని నాని తెలిపారు. మన దేశంలో పుట్టి జగమంతా పేరు ప్రఖ్యాతి పొందిన ఫలం ఏదైనా ఉంది అంటే అది మామిడి పండు మాత్రమే. ప్రపంచంలో చాలామంది ఇష్టపడే ఈ మామిడి పండు
మన దేశంలో 5,000 ఏళ్ల క్రితమే సాగులో ఉందట. ఇక్కడి నుంచి మధ్యప్రాచ్యం, తూర్పు ఆఫ్రికా, అమెరికాలకు దీని వర్తకులు, రాజులు తీసుకెళ్లారు. సంస్కృతంలో ఆమ్ర అని పిలువబడే మామిడి తమిళ తంబిల మాంగా నుంచే ఇంగ్లీష్లో మ్యాంగో అయిందని ఫుడ్ హిస్టరీ రాసిన కేటి ఆచార్య అన్నారు. ఇక్కడికి చుట్టం చూపుగా వేంచేసిన హ్యూయాన్సాంగ్, ఫైహియాన్, కాంటి, బటూటా అందరూ దీన్ని వేనోళ్ల పొగిడిన వారే. అమీర్ ఖుస్రో అయితే మామిడి మీద ఏకంగా పద్యం రాశాడు. మామిడిని ఫకర్ ఏ గుల్షన్ అని పిలిచాడు. అంటే తోటకే మకుటం లాంటిదని అర్థం. అంత ఘనమైన చరిత్ర కలిగిన మామిడి పండు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచి సంతరించుకొని ఎందరి మనసుల్లో దోచుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉలవపాడులో పండే మామిడి పండు ఎందరో దేశ ప్రముఖుల మనసు దోచుకుంది. దివంగత మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులో ఈ పండును లొట్టలేసుకుంటూ తింటారట. ఉలవపాడు మామిడి అంటేనే ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇక్కడ బంగినపల్లి రకం విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మామిడి రుచికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఒంగోలు, కావలి పట్టణానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో సుమారు 15,000 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. ఇక్కడ బంగినపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు, బెంగళూరు, నీలం, కొబ్బరి మామిడి, పునారస్, హిమాపసంద్ రకాలు సాగు చేస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నుండి జూలై వరకు మామిడి పండ్ల సీజన్ సాగు ఉంటుంది. ఎకరానికి 2 టన్నుల వరకు మామిడి దిగుబడి వస్తుంది. బంగినపల్లి రకం అత్యధికంగా టన్ను 30 నుంచి 45 వేల రూపాయల వరకు పలుకుతుంది. మిగిలిన రకాలు తక్కువ రేటు ఉంటుంది. ఇక్కడ మామిడి పండ్ల మీద ఏడాదికి సుమారు 90 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ జరుగుతుంది. ఉలవపాడు నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతుంది. బంగినపల్లి రకం షిప్పులు విమానాలలో అమెరికా, ఇంగ్లాండ్కు పంపిస్తారు. బెంగళూరు రకం మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు. ఉలవపాడులో పండించిన మామిడి పండు ఎందుకంత రుచిగా ఉంటుంది అంటే కాయ పక్వానికి వచ్చే వరకు కోయరు, ఎలాంటి రసాయనాలు కలపరు. కాయ దోరగా వచ్చినప్పుడే తెంపి తోటల్లో ఆరబోస్తారు. మాగిన పండ్లను వేరు చేసి విక్రయిస్తారు. దోరకాయలను టన్నుల లెక్కన వ్యాపారులకు విక్రయిస్తారు. ఉలవపాడు ప్రాంతంలో ఇసుక నేలలో పండే ఈ మామిడి పండు మీద నక్షత్రాలు ఏర్పడతాయి. అప్పుడే ఈ పండును తినాలని చెప్తుంటారు తోటల యజమానులు. తమ ముత్తాతల కాలం నుంచి ఎందరో రాజకీయ ప్రముఖులకు ఈ మధుర ఫలాన్ని సరఫరా చేస్తున్నామని దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు ఇక్కడి నుంచి ఈ ఫలాన్ని తీసుకెళ్లేవారని, అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తమ గ్రామంలో పండే ఈ ఫలం అంటే చాలా ఇష్టమని చెప్తుంటారు. సంవత్సరంలో 1-2 నెలలు వచ్చే ఈ ఫలం నిజంగా మధురమైన అతిథి. నుంచి కాయలు అమ్ముతున్నాను. ఈ సంవత్సరం చాలా రూపాయి పావుల వంతు కూడా లేదు. లక్షలు పోసుకున్నారు రైతులు, కానీ పావుల వంతు కూడా లేదు. చాలా నష్టపోయారు రైతులు.
కాయలు లేకుండా ఎన్ని వందలు అమ్మినా ఎన్ని 120 అమ్మినా డబ్బులేం రావు కదా సార్. ఇక్కడ వాతావరణం వల్ల కాయ మంచిగా ఉంటుంది, ప్రేమ సులభపడుతుంది. దాన్ని బట్టి రేట్లు అనుకూలంగా ఉండదు. ఈ సంవత్సరం కాపు లేదు కాబట్టి అంత మాత్రం రేట్లు అమ్ముతుంది అంటే 100 రూపాయలు అమ్ముతున్నాం కిలో. కాయలు బాగుంటుంది. వాటర్ వల్ల నేల వాతావరణం వల్ల చాలా బాగుంటుంది కాయ. ఈ ఉలవపాడు మామిడి అంటే ముదురుగా ఉంటుంది కాబట్టి మా కాయలు అందరూ లైక్ చేస్తారు. టేస్ట్ ఉంటాయి. ఎర్రనేల కాయలు కాబట్టి ముదురు చుక్కుంటాయి. మేము కాయలు తయారైన తర్వాతే కాయలకు వస్తాం కాబట్టి మా కాయలు బాగుంటాయి. అన్ని ఊళ్ళో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ అవుతుంది. మేము సంవత్సరం వచ్చే సంవత్సరం వస్తూ ఉంటాం, డైలీకి వస్తూ ఉంటాము. కానీ ఈ సంవత్సరం కొద్దిగా కాయలు తక్కువ ఉన్నాయి సార్. ఆ కాయలు బట్టి కొద్దిగా రేట్లు కూడా తక్కువ వస్తుంటున్నాయి. మేము అది కాక వచ్చే సంవత్సరం కూడా డైలీకి వస్తుంటాము. చెట్లకు నీళ్ళు పెడుతుంటాము. చెట్లు నీళ్ళు పెట్టినా కూడా కాపు తక్కువగా ఉన్నది. ఏదో వచ్చిన వచ్చి రావట్లేదు, డబ్బులు రావట్లేదు, సౌకర్యం రావట్లేదు. తోటలు ఈ సంవత్సరం ఏం పెద్దగా కాయలేదు. వాళ్ళకి పెట్టిన పెట్టుబడి కూడా రావటం కష్టంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వేరే, ఈ సంవత్సరం వేరే. ఈ సంవత్సరం మటుకు అసలు చాలా తక్కువ మామిడికాయలు. ఎక్కడెక్కడ మామిడికాయలు రైతులు ఉలవపాడు మండలంలో ఎవరైనా సరే చుట్టుపక్కల ఎవరికి కూడా కాపు తక్కువే. స్ట్రాంగ్ రూమ్లో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని తెలిపారు. 2 సిఆర్పీఎఫ్ ఆర్మడ్ పోలీసుతో సుమారు 400 పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారన్నారు. స్ట్రాంగ్ రూమ్లలోకి అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. ఫేషియల్ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్లకు వచ్చేవారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. వీడియోగ్రఫీ తప్పనిసరిగా చేశామని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 144 అమల్లో ఉందని, కర్రలు మారణాయుధాలతో తిరగరాదని సూచించారు. బాణాసంచా పేల్చే అనుమతి లేని కారణంగా అవి విక్రయించే షాపులకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్స్ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించామని వివరించారు. డ్రోన్స్ ఎగురవేస్తే చర్యలు తప్పవని విజయవాడ సిపి హెచ్చరించారు. ఒకటండి, సీరియస్ గొడవలు అనేవి మన దగ్గర ఎక్కడా జరగలేదు. మీకు ఐడియా ఉంది, మీ అందరికీ ఐడియా ఉంది. బట్ పిట్టి ఇష్యూస్ చాలా వరకు రూరల్ ఏరియాస్, టౌన్ కంటే కూడా రూరల్ ఏరియాస్ చిన్న చిన్న గొడవలు, గొడవలు పడ్డం కోసుకోవడం ఇలాంటి తప్ప ఎక్కడ తల్లుకోవడం ఇలాంటివన్నీ ఎక్కడ జరగలేదు. ఎక్సెప్ట్ 1 or 2 petitions. గొడవ జరిగే ప్రాంతాల్లో పోలీసులు సిబ్బంది మీరు ఏం చెప్తారు? ఏ రకమైన ఆధారం ఉన్నా సరే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద. అందులో ఏం ములాజేం లేదు. 1 side గా యాక్ట్ చేశారు అన్న ఏదైనా ఎలిగేషన్ వస్తే ఇమీడియట్ గా ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 100% చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో వేరే ఏమి లేదు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మా దృష్టికి ఏమి రాలేదు ఇలాంటివి. దయచేసి అందరూ కూడా సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలి. 1 side అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం మేము. భయంగా పరిచయం అనేది రిజల్ట్ తర్వాత ఏరియాస్ లో ఏమన్నా గొడవలు జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే అలాంటి సిగ్నల్స్ లేవండి ఎక్కడ. బట్ కౌంటింగ్ డే వెళ్ళే కొద్దీ మనకి ఇంకా తెలుస్తూ ఉంటుంది ఎక్కడ హీట్ ఉందని. అలాగే కౌంటింగ్ డే రోజు కూడా తెలుస్తుంది. ఎనివే వీఆర్ ప్రిపేర్డ్. దానికి బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎక్కడైనా జరిగే అవకాశం ఉందా, ఎక్కడ విలేజెస్ లో టెన్షన్ ఉంది, ఎక్కడ వార్డ్స్ లో టెన్షన్ ఉంది, సిటీలో ఎక్కడ టెన్షన్ ఉంది, లీడర్స్ మధ్య ఏమన్నా గొడవ అవుతున్నాయా, ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందంటే కనుక బిఫోర్ కౌంటింగ్ 1 or 2 days బిఫోర్ కౌంటింగ్ ఆల్రెడీ కరెక్ట్ గా అనుకున్నాము. ఇప్పుడు జాయింట్ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. అండ్ పాయింట్ ఆఫ్ టైం పూర్తిగా మనకు క్లారిటీ వస్తుంది. బాధితుల తరఫున పోరాటం చేస్తుంటే పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ బర్మా క్యాంప్ కుటుంబ తగాదాలకు సంబంధించి విష్ణుకుమార్ రాజు వ్యవహరించిన తీరుకు కంచరపాలెం పోలీసులు ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి 140A నోటీసులు జారీ చేశారు.
పోలీసులు జారీ చేసిన నోటీసులను తీసుకునేందుకు ఆయన విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు అధికార పార్టీపై ఒకలా, ప్రతిపక్ష పార్టీలపై ఒకలా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టని అన్నారు. తాను బాధితుల తరఫున అండగా ఉంటే తనపై సుమోటోగా కేసు నమోదు చేశారని, బాధితులకు అన్యాయం జరిగితే కేవలం ఒక్కరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని, మిగతా వారిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుపై విశాఖ ఎయిర్పోర్ట్లో టొమాటోలు, గుడ్లు విసిరితే ఇక్కడ ఉన్న ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అవసరమైతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు వెనకాడబోనని అన్నారు. సుమోటో కేసు, మరి సుమోటో కేసు పెట్టినప్పుడు నా పైన నేను ఏమి తప్పు చేశానని సుమోటో కేసు? ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప? అంటే అన్యాయానికి గురి అయ్యి రక్తాలు కారుతూ ఉరికి కట్లతోటి తీవ్రమైన గాయాలతోటి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్లకుండా 4 కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా? మేము స్పందించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉందా లేదా? నేను ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అట్లాగే ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను. మాకు ఏ విధమైన దీంట్లో లబ్ధి గురించి మేమేమి చూడము. లేకపోతే ఎక్కడ ప్రశాంతతకి భంగం కలిగించాలనే ఉద్దేశంతో కూడా ఎప్పుడూ మా చరిత్రలో లేదు. ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఏ విధంగా కూడా అతిక్రమణ చేయకుండా ఉండే నిబద్ధత కలిగిన వ్యక్తులం మేము. మరి సుమోటో కేసు పెట్టేసి నా పైన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసము? సరే, పోలీసు వారు చేశారు. ఇదే నియోజకవర్గంలో ఇదివరకు వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోలీసులను కూడా తోసేసి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కోడిగుడ్లు, టమాటాలు, వాటర్ బాటిల్స్, చెప్పులు ఇసిరి నానా బూతులు మాట్లాడిన వ్యక్తి పైన సుమోటో కేసు గుర్తురాదా మీకు? కృష్ణా జిల్లా మువ్వలో కాలేజీ రోడ్లో ఉన్న ఓ హోటల్లో గ్యాస్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్లో గ్యాస్ లీక్ అవ్వడంతో అగ్ని ప్రమాదం సంభవించిందని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించామని, ప్రమాద స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో సుమారు ₹1,50,000 ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేసినట్టు ఫైర్ సిబ్బంది తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయిల్ పామ్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగవుతున్న కోకో పంట రైతులకు లాభాల రుచి చూపిస్తోంది. చాక్లెట్ల తయారీలో వినియోగించే కోకో గింజలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండడంతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం మార్కెట్లో కోకో గింజల ధర కిలో ₹750గా ఉంది. ఒక్క ఏడాదిలోనే కిలో ₹500 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పామాయిల్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో పంటను రైతులు సాగు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ గ్రామంలో కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో, అరటి, పామాయిల్, పోక పంటలు పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు రైతులు. మొదటిసారిగా 1998లో కోకో పంటను వేసినప్పుడు సాటి రైతులు హేళన చేశారని, పట్టుదలతో కొత్త వంగడాలకు శ్రీకారం చుట్టామని, ఆ తర్వాత అన్ని విజయాలేనంటున్నారు రైతులు. 3 సంవత్సరాలకు పంట రావడం మొదలైందని, 2003 నుంచి కోకో పంట ప్రధానం అయిపోయిందని అంటున్నారు. అప్పట్లో కేజీ ₹30కు కొనేవారని, ఇప్పుడు కేజీ ₹800 పైచిలుకు ఉందని రైతు సరేళ్ల అప్పారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కోనసీమలో ప్రకృతి వైపరీత్యాలకు ప్రతి సంవత్సరం ఎన్నో కొబ్బరి చెట్లు నెలకొరుగుతుంటాయని, రైతులు ఈ ప్రకృతికి అలవాటు పడి లాభ నష్టాలను లెక్క చేయకుండా తమ నిత్య జీవితాన్ని సాగిస్తూనే ఉన్నారన్నారు. అనుభవంతో కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా కోకో, పామాయిల్, పోక వంటి
పంటలు వేసుకుంటే రైతుకు వెన్నెముకగా ఉంటాయని, మంచి లాభాలను పొందవచ్చని చెబుతున్నారు. కోకో మొక్క నాటిన 3 నుంచి 4 సంవత్సరాల లోపు పంట ఇస్తుందని, కోకో 40 కాయల నుంచి 1 కేజీ కోకో వస్తుందని తెలిపారు. 1 ఎకరంలో 100 కోకో మొక్కలు నాటితే 3 నుంచి 4 టన్నుల కోకో పంట వస్తుందని, ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం కోకో పంట చాలా ఆదాయదాయకమైన పంట అని తెలియజేశారు. కొబ్బరి తోటలో ఇరువైపులా ఉన్న బోధిగట్లపై పోక మొక్కలు నాటుకుంటే రైతుకు నిత్యం ఆదాయం ఉంటుందని, అలాగే సామాన్య కూలీలకు పని కల్పించగలమని తెలియజేశారు. కోకో మొక్క ఒక రాక్షస మొక్క అని, ప్రకృతి వైపరీత్యాలకు మొక్క విరిగినా పక్కన చిన్న కర్ర వేసి కట్టేస్తే మళ్ళీ బ్రతికేస్తుందని తెలిపారు. వరదల సమయంలో పంట పూర్తిగా మునిగిపోయినా ఎటువంటి నష్టం జరగదని, పంట పాడవడం లేదా మొక్క విరిగిపోవడం లాంటివి ఉండవని, నీరు ఎంత పుష్కలంగా ఉంటే పంట అంతా బాగుంటుందని తెలిపారు. వర్షాకాలంలో పంట చేతికి వచ్చినప్పటికీ డ్రై అవ్వడానికి కాస్త ఇబ్బంది పడుతున్నామని, దానికి ప్రభుత్వం నుంచి డ్రై మిషన్లు సబ్సిడీ ద్వారా ఇస్తే రైతుకు ఇంకా ఉపయోగం ఉంటుందని అన్నారు. ఒకసారి ఈ మొక్క నాటితే సుమారు 30 సంవత్సరాలు పోషిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ పంటకు పెద్దగా రసాయన ఎరువుల అవసరం కూడా ఉండదని, సంవత్సరానికి ఒక్కసారి ఎరువు పెడితే సంవత్సరం అంతా మంచి పంటను ఇస్తుందని తెలిపారు. కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదని, 2 మనుషులుంటే సాఫీగా ఈ వ్యవసాయం చేసుకోవచ్చని, కూలీ ఖర్చు కూడా ఉండదని తెలిపారు. మరి నేను కోకో బాగా పండిస్తున్నాను. ఇంకేదంటే 1998లో కోకో పాతడం జరిగింది. అది కూడా ఒక ఆయన సత్యనారాయణ గారు ప్రోద్బలంతో 100 మొక్క పాతాను. అప్పటి నుంచి కూడా నేను కోకో మీద ఆధారపడి దాని యొక్క ఫలసాయతాన్ని పెంచుకుంటూ వచ్చాను. ఈవేళ 12 ఎకరాల్లో నేను కోకో పాతాను. దానివల్ల ఈవేళ నేను ఆర్థికంగా కూడా నిలదొక్కోగలిగాను. అందులో కూడా మళ్ళీ బోదుగొట్లు వెంబడే కూడా పోక పాతాను. పోక కూడా ఆశాజనకంగానే వస్తుంది. అదేవిధంగా రీసెంట్గా అంటే 5 సంవత్సరాల క్రితం పామాయిల్ కూడా బౌండరీ వేసాను. అది కూడా ఈ మధ్య కొద్దిగా వస్తుంది. వీటికి మెన్యూలు కూడా తక్కువ, లేబర్ ఖర్చు కూడా తక్కువ. సొంతంగా చేసుకునే రైతు ఉంటే సొంతంగానే చేసుకోవచ్చు, లేకుంటే కూలీలు ఇటు చేసుకున్నా పెద్ద ఖర్చు కూడా కాదు. ఇది మొత్తం రైతుకి చాలా ఆర్థికంగా నిలదొక్కున్నందుకు కోకో పోక బాగా ఉపయోగపడుతున్నాయని నేను చెప్తున్నాను. ఈరోజు మార్కెట్ కోకోలో నేను 50 రూపాయలు 60 రూపాయల నుంచి మొదలు పెడితే ఈవేళ కిలో వచ్చి 800 రూపాయలు అయినది. మరి అది రైతుకి ఒక వరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కొబ్బరికాయ రేటు లేదు, కొబ్బరికాయ రేటు లేదు. అది దాంతో పోల్చుకుంటే కోకో చాలా అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రకృతి రీత్యా తుఫాన్లో కానీ వరదల్లో కానీ చెట్టు విరిగిన ఆకడ నరికేస్తే మళ్ళీ మొలకెట్టి ఓ ఏడాదిలో కాపు వచ్చేస్తుంది. అధిక వర్షాలకు చచ్చిపోదు, అధిక ఎండలకే చచ్చిపోదు. మెన్యూలు కూడా తక్కువ పెట్టినా కూడా చెట్టు నిలదొక్కుంటుంది. చాలా మొండి జాతి మొక్క. ఒక మాట చెప్పాలంటే కోకో అనేది చాలా మొండి జాతి మొక్క. ఉన్న చెట్లు అలా కాదు. ఇదైతే ఎరగదీసి మళ్ళీ నిలబెట్టి కట్టినా బతికేసి మొక్క అన్నమాట ఇది.
శ్రీ పద్మావతి శ్రీనివాసుడి పరిణయ మహోత్సవాలు తిరుమలలో ఘనంగా ముగిశాయి. శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై దేవేరులు పల్లకిపై ఊరేగింపుగా పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. ఎదురుకోలు, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తరువాత ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళతాళ వాయిద్యాలను ప్రదర్శించారు. బెంగళూరుకు చెందిన రఘురామకృష్ణ బృందం అన్నమాచార్య కీర్తనలు, దాసకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం స్వామి దేవరులతో కలిసి ఊరేగితూ ఆలయ ప్రవేశం చేయడంతో పద్మావతి పరిణయోత్సవాలు ముగిశాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోవడంతో స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. వరుసగా సెలవులు కావడంతో భక్తులు దర్శనానికి శ్రీశైలం తరలివచ్చారు. వేకోజామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరడంతో స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. అయితే ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో 14 రోజుల సమయం ఉంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే ఏపీ రాజకీయాలపై అనేక రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధానంగా హాట్ సీట్లు ఏపీలో అనేకం ఉన్నాయి. ఇటు అధికార వైసీపీ, అటు కూటమి పార్టీలో అగ్రనేతలు ఎన్నికల బరిలో నిలిచారు. సహజంగా వారు పోటీ చేసే స్థానాలపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఫలితాలు ఎలా వచ్చినా సరే అంచనాలు మాత్రం ఎవరికి వారే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పోలింగ్ శాతంతో పాటు ఓటింగ్కు హాజరైన ఓటర్లను కూడా పరిగణలోకి తీసుకొని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అన్నింటికంటే ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అక్కడ టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తుండడమే ఇందుకు కారణం. హిందూపురానికి ఒక ప్రత్యేకత ఉంది. అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ జెండా తప్ప మరే జెండా ఎగరలేదు హిందూపురంలో. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ టీడీపీకి ఇంత హిస్టరీ లేదు. 1983, 1985, 1989, 1994, 1996 ఉప ఎన్నిక, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ వరుస విజయాలను సాధించింది. రాష్ట్రంలో ఎంత గాలి వీచినా సరే హిందూపురంలో టీడీపీ జెండాను ఎగరకుండా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇటు జగన్ కానీ ఆపలేకపోయారు. అంతగా వేళ్ళూనిపోయింది టీడీపీ ఈ నియోజకవర్గంలో. నందమూరి కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 1985, 1989, 1994లో పోటీ
చేసి జయకత్నం ఎగరవేశారు. 1996 ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి ఎదురే లేకుండా గెలిచి ఇంటి పేరును హిందూపురంలో నిలబెట్టారు. హ్యాట్రిక్ విజయం కోసం నందమూరి బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగారు. అయితే ఈసారి బాలకృష్ణ తన విజయంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవడం లేదు. తనకు హిందూపురం ప్రజలు అండగా ఉంటారని గట్టిగా భావిస్తున్నారు. ఈసారి హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. బీసీ వర్గానికి చెందిన తిప్పేగౌడ నారాయణ్ దీపికను వైసీపీ బరిలోకి దింపింది. దీంతోపాటు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి బరిలోకి దిగారు. దీంతోనే కొంత టీడీపీ ఓట్లకు గండి పడతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఓటు బ్యాంకు ఎటు ఉండనే ఉంటుందని, కానీ టీడీపీ ఓటు బ్యాంకులోని హిందువుల్లో కొందరు టీడీపీ సానుభూతిపరులు, మరికొందరు స్వామీజీ వైపు మొగ్గు చూపారన్న వార్తలు కొంత టీడీపీని కలవరపెడుతున్నాయి. అయితే ఏ స్థాయిలో ఓట్లు చీల్చుకున్నా బాలకృష్ణ గెలుపును ఎవరూ ఆపలేరన్నది టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి చివరకు బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేక హిందూపురం హిస్టరీని చెరిపేస్తారా అన్నది జూన్ 4వ తేదీన తెలియనుంది. కిర్గిస్థాన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జి శ్రీ భరత్ విద్యార్థులతో జూమ్ కాల్లో మాట్లాడారు. విద్యార్థులు ధైర్యంగా అప్రమత్తంగా ఉండాలని, భారతదేశ ఎంబసీకి ఎప్పటికప్పుడు తమ సమాచారం ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విదేశాంగం నుండి పూర్తి సహాయ సహకారాలు వచ్చే వరకు కృషి చేస్తామని ఆయన విద్యార్థులకు భరోసా ఇచ్చారు. శ్రీభరత్ మాట్లాడుతూ విద్యార్థులు అత్యవసరానికి తప్పితే బయటకు రాకుండా జాగ్రత్తలు పడాలని సూచించారు. The external affairs. We are living in hostels now, sir. In our hostel, like 1 or 6 members we are living, sir. So many hostels are in Bishkek, sir. So we are so much afraid of these local guys, sir, because the day before yesterday, that night was very scary, sir. Maybe 40 members, they came to our hostel, they entered our hostel, sir, and they break our doors. And we already contacted with that embassy, sir, but on that same day, that embassy was not responding very properly, sir. After that, when we informed to that Ram sir about these issues, then Ram sir tweeted in the Twitter. Then that time our Jaishankar sir responded, and yesterday night was with all the petroleum police with 3,500 members of police are there, sir. So what we are going to do, probably me and Bharat, we'll try to take up this issue in another ways. Put it up to the ministry again. So the main reason we wanted to speak to you, me and Bharat, today is that we wanted to assure you again that there is someone listening from here also. Soon we are going to complete our academic year, sir. Till June we will have this academic year. So at least for this 1 month, they would have provided security, means it will be good for us, sir. There's about 80-90 people here on the call. I think please connect with each other. Okay. And if you're, whatever you do, remain together as a group. As Ram has said, we are there for you. Night yesterday also we couldn't sleep properly because any car in front of our hostel, group of Russians or Kyrgyz, it's very scary, sir. Like maybe they might attack us, we don't know. Definitely. It all comes down to that police support wherever you're staying, and we'll definitely request the embassy also to work on it. So just maintain minimum precautions and all that. Whatever support that we can lend from our side, we are definitely going to address it. Provide a channel for students to fill in a form saying that I have a flight at so and so time. Can I get secure transport to go to the airport? So that is one actionable. The second actionable is all of you who are living in flats, please reach out to your friends who are living in hostels.
What Ram is going to do is request for a helpline number that is going to respond to you. And the embassy infrastructure and whatever contacts they are able to give to us, we will pass on to you. Yes, sir. Thank you so much. Thank you so much, sir. And now also, the issue should be resolved by only. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల్లో వజ్రాల వేట మొదలైంది. వజ్రాల కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పంట పొలాల్లో అన్వేషిస్తారు. ఇక్కడి పొలాల్లో వజ్రాల అన్వేషణ కోసం కడప, అనంతపురం, గుంటూరు, విజయవాడ, తిరుపతి నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి వజ్రాలు వెతికేందుకు జొన్నగిరి గ్రామానికి చేరుకున్నారు. ఒక వజ్రం దొరికితే తలరాతలు మారుతాయన్న ఆశతో చాలా దూరాల ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వజ్రాల కోసం పెద్ద ఎత్తున వచ్చి పొలాల్లో తిరగడం వలన పొలాలు గట్టిపడి పంటలు సక్రమంగా పండడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాల్లోకి రాకూడదని కాపలా ఉంటున్నారు. వజ్రాల అన్వేషణ కోసం వస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అంత ఫేసులు కనపడవమ్మా దగ్గరగా ఊక దూరం నుంచి. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల తర్వాత గొడవల కారణంగా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను ఈసీ బదిలీ చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు హర్షవర్ధన్ రాజు. ప్రస్తుత పరిణామాల నడుమ బాధ్యతలు తీసుకోవడం సవాలుతో కూడుకున్నదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా జరపడమే ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. आचम्याः केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, गोविंदाय नमः, महाबलाय नमः, अश्वग्रीवाय नमः, मंगलस्वरूपाय नमः, नमः भूर्भुवस्सुवः तस्तविद्रवरेण्यं भर्गो हिरण्यपात्रं मधु पूर्णं ददाति मातः योसाङ्गीकरब्राह्मणोपहारति एकदैव చాలా సంతోషంగా ఉంది. సో తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావటం అనేది ఒక గర్వకారణంగా భావిస్తున్నాను. సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ 4th రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి. సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటన జరగకుండా చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. సో లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటమో లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము. దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి పత్రికా సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా పోలీస్ వారికి మీ సహకారం ఎంతో అవసరం. సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే మా పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో మంచిగా పనిచేసి
పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తారని చెప్పి, అలా చేసే విధంగా వాళ్ళని ముందు ఉండి నడిపించే విధంగా ప్రయత్నం చేయడానికి చూస్తాము. భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపేవి గ్రంథాలయాలు. ఇవి భావితరాలకు చరిత్రను అందించే వేదికలుగా నిలుస్తాయి. అయితే గ్రంథాలయం అనగానే ఓ పాత భవనం, పెచ్చులూడిన గోడలు, బూజు పట్టిన ర్యాకులు, మాసిపోయిన పుస్తకాలు ఇలాగే ఉంటుందని ఊహించుకుంటాం. కానీ కడప నగరంలోని ఆ గ్రంథాలయానికి ఈ పోలికలు వర్తించవు. ఈ లైబ్రరీని చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. లోనికి వెళ్ళామా గంటల తరబడి ఉండాలనిపిస్తోంది. నచ్చిన పుస్తకాలన్నీ చదివేయాలనిపిస్తోంది. 1,50,000 పుస్తకాలతో అలరారే ఈ అపూర్వ గ్రంథాలయ వివరాలేమిటో చూద్దాం రండి. ఈ అపూర్వ పుస్తక భాండాగారం పేరు సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం. తెలుగు భాషకు విశేష సేవలందించిన సిపి బ్రౌన్ పేరు మీద వెలిసిన ఈ గ్రంథాలయం ఆవిర్భావం వెనుక మరో తెలుగు భాషాభిమాని, అధ్యాపకుడు స్వర్గీయ జానమద్ది హనుమత్ శాస్త్రి శ్రమ, పట్టుదల ఉన్నాయి. స్వాతంత్రానికి పూర్వం కడప కలెక్టర్ సహాయకుడిగా పనిచేసిన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన ఎనలేని సేవలకు గుర్తుగా బ్రౌన్ నివాసమున్న భవనం పునాదుల మీదే ఒక స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు హనుమత్ శాస్త్రి. భవన నిర్మాణం కోసం నిధులు సమకూర్చే పని ప్రారంభించారు. ఎందరికో ఉత్తరాలు రాశారు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. కానీ ఆయన ఊహించిన స్పందన జనంలో రాలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా హనుమత్ శాస్త్రి తన ప్రయత్నాన్ని కొనసాగించారు. హనుమత్ శాస్త్రి ప్రయత్నం వృధా కాలేదు. తొలుత మహారాష్ట్రలోని బస్తర్లో రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్న సుబ్బారావు అనే తెలుగు వ్యక్తి హనుమత్ శాస్త్రికి 10 రూపాయలు మనీ ఆర్డర్ చేశారు. అది ఆయనకు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చింది. హనుమత్ శాస్త్రి సంకల్పాన్ని చూసి జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు చందాలు సేకరించి 21,000 రూపాయల నిధిని సమకూర్చారు. ఆ తర్వాత మరికొందరు తమ వంతు సహకారం అందిస్తామని ముందుకొచ్చారు. దీంతో 1987లో భవన నిర్మాణం మొదలుపెట్టి 1995లో పూర్తి చేసి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రంథాలయానికి కావలసిన అనేక రకాల పుస్తకాలను ఉచితంగా సేకరించిన హనుమత్ శాస్త్రి 70,000కు పైగా వివిధ రకాల పుస్తకాలను గ్రంథాలయానికి సమకూర్చారు. అనంతరం 2005లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏటా 15 లక్షల రూపాయల నిధులను కేటాయించి ఈ గ్రంథాలయ అభివృద్ధికి చేయూతనందించారు. మొదట శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ గ్రంథాలయాన్ని అనంతరం యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకొచ్చారు.
ఈ గ్రంథాలయంలో పురాణేతిహాసాలతో పాటు సిపి బ్రౌన్ తెలుగులో రాసిన 200 లేఖలు, శాసనాలు, మెకంజీ కేఫీ ఎత్తులను కొలువుదీర్చారు. వీటితో పాటు అనాదిగా రక్షిస్తున్న వ్రాతప్రతులు, తాళపత్ర గ్రంథాలు, శాసనాలు, అలనాటి రాగి నాణేలను భద్రపరిచారు. ఇక్కడ రాయలసీమ అధ్యయన విభాగం పేరిట ఓ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రాయలసీమ సమగ్ర చరిత్ర, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధన విద్యార్థులకు రాయలసీమ కవులకు చెందిన పుస్తకాలు, చరిత్ర అందుబాటులో లేనందున ఇతర ప్రాంతాల కవులపై పరిశోధన చేస్తుండేవారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రాయలసీమ కవులు పుస్తకాలను గ్రంథాలయ నిర్వాహకులు ఒక చోటకు తెచ్చారు. దేశంలో ఎక్కడా లభించని అమూల్యమైన గ్రంథాలు, వ్రాతప్రతులు, శాసనాలు ఇక్కడ లభిస్తాయని, వీటిని డిజిటలైజ్ చేస్తున్నామని సహాయక పరిశోధకుడు శివారెడ్డి తెలిపారు. 1974 ప్రాంతంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, తెలుగు శాఖ ఆధ్వర్యంలో బ్రౌన్ పరిశోధన ప్రాజెక్ట్ అనేసి ఒక ప్రాజెక్టు అక్కడ స్థాపించబడింది. ఆచార్య జిఎన్ రెడ్డి గారు, బండి గోపాల్ రెడ్డి గారు, బంగోరే అని చెప్పేసి పిలుస్తాము, వీరిద్దరి ఆధ్వర్యంలో ఆ యొక్క సంస్థ ఏర్పడిన తర్వాత బ్రౌన్కు సంబంధించినటువంటి పరిశోధన మొట్టమొదట అక్కడ ప్రారంభమైంది. అక్కడ వాళ్ళు లండన్కు వెళ్ళి బ్రౌన్కు సంబంధించి ఏవేవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మైక్రోఫిలిమ్స్ అయితేనేమి, బ్రౌన్కు సంబంధించిన రచనలు అయితేనేమి, ఇతరత్ర అన్నీ కూడా అక్కడ నుంచి ఈ తిరుపతికి తీసుకొచ్చి వాటిపైన వాళ్ళు పరిశోధన చేసి ఎన్నో బ్రౌన్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఆయన సాహిత్యం అయితేనేమి, ఆయన జీవితం అయితేనేమి, ఇట్లాంటి ఎన్నో విషయాలు వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వాళ్ళ పరిశోధనలో భాగంగా ఒక చోట బ్రౌను కడప పట్టణంలో ఎర్రముక్కపల్లి అనేటటువంటి ఒక ప్రాంతంలో 15 ఎకరాలు కొని అక్కడ ఒక బంగ్లాను నిర్మించుకొని ఇక్కడ సాహితీ యజ్ఞం చేశారు అని చెప్పేసి ఒక చోట వాళ్ళు చదివారు. బండి గోపాల్ రెడ్డి గారు చదివిన తర్వాత వాళ్ళు తిరుపతి నుంచి కడపకు వచ్చారు. 1976లో కడపకు వచ్చి అప్పుడు వారితో పాటు ఆచార్య జిఎన్ రెడ్డి గారు, బంగోరే గారు, ఆరుద్ర గారు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన సమయంలో ఆచార్య కె విశ్వనాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎక్కడ ఆయన నివసించిన బంగళా, ఎక్కడ బ్రౌన్ ఉన్న స్థలం అని చెప్పేసి వాళ్ళు కడప పట్టణంలో ఎర్రముక్కపల్లికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళు వెతికి మొండి గోడలుగా ఉన్నటువంటి బ్రౌన్ బంగళా శిథిలాలను వాళ్ళు గుర్తించి ఇదే బ్రౌన్ బంగళా, ఆయన నివసించినటువంటి బంగళా ఇదే అని చెప్పేసి, ఇక్కడ ఆయన సాహిత్య యజ్ఞం చేశారని చెప్పేసి ఆ కృషిని అంతటి కూడా అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి పిఎల్ సంజీవ్ రెడ్డి గారికి ఈ విషయాన్ని అంతా తీసుకెళ్ళి వివరించారు. సార్, ఇట్లా బ్రౌన్ అనేటటువంటి ఒక ఆంగ్లేయుడు ఉన్నాడు, ఆయన ఇట్లా కడపలో అసిస్టెంట్ కలెక్టర్ 1820లో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు, 2వ సహాయకుడిగా కలెక్టర్కి. ఆయన తెలుగు భాషకు ఎంతో కృషి చేసి ఎన్నో ఇతిహాసాలను, పురాణాలను, ఎన్నో వేమన పద్యాలు లాంటివి ఎన్నో గొప్ప గొప్ప సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి మహనీయుడు, తెలుగు సూర్యుడు బ్రౌన్. అటువంటి మహనీయుడికి నివసించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కడపలో ఉన్నాయి సార్ అని చెప్పేసి సంజీవ్ రెడ్డి గారికి, బండి గోపాల్ రెడ్డి గారు వీళ్ళకి తెలియజేయడము. సంజీవ్ రెడ్డి గారు అంత మహనీయుడికి మనం ఏదైనా చేయాలి, అంత గొప్ప కృషి చేసినటువంటి ఆ మహనీయుడికి ఏదైనా మనం చేద్దామనేటటువంటి ఒక సంకల్పంతో స్మారకంగా ఒక గ్రంథాలయం నిర్మిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఆ రోజు తట్టింది. సంజీవ్ రెడ్డి గారు, కలెక్టర్గా ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు 76 ప్రాంతంలో హనుమశాస్త్రి గారికి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది.